మీ ఇంటి సైడ్ కనీసం చెప్పడానికి రాదా లేనా నీకు ఏమైంది ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు ఇప్పుడు ఇంట్లో ఉంచదలే ఖుషి నన్ను ఇంట్లోకి చెల్లకూడదు నువ్వు వస్తావా ఇంట్లో నా ఇంట్లో వచ్చి మాట్లాడతావా మా మమ్మీ తిడుతుంది నన్ను ఒక నిమిషం అలాని అంటుంటే బాధపడుతున్నావు ఖుషి నన్ను ఇంట్లోకి చెల్లగొడతారంట ఖుషి నువ్వు వచ్చి వర్ష నన్ను ఎంత గలీజ్గా తిడుతురు తెలుసు నువ్వు కనీసం చెప్పకుండా వచ్చిన వర్ష నేను చేయను ఖుషి ప్లీజ్ నేను వీడియో చెయ్యను మీ అందరికి కూడా కావాల్సింది అదే మీ అందరిది కూడా ఇవాళ తిరిగిపోయింది మీ అలా కూడా కావాల్సింది అదే కదా ఇవాళ అయిపోయింది మీ అందరికి కూడా వీడియో ప్రతిసారి వీడియో నా జిందగీ మొత్తం వీడియోలో పెట్టుర్రి ఏమైనా వీడియో పెడతాం కదా నువ్వు కూడా మీ వాళ్ళు అలవాటు నేర్చుకున్నావు వీడియో పెట్టుడు మనం ఎప్పుడు కొట్లాడినప్పుడు కాదు నువ్వు ఇగో మనం నా ఇంట్లో నాకు ఎంత బాధ అవుతుందో నాకు తెలుసు వాళ్ళకు కూడా తెలియాలని పెట్టాను నేను నీకేమంటాను ఎందుకు ఇచ్చినట్టే మీరు ఏం చేసిర్రా నిన్న వచ్చి ఏం చెప్పారు నిన్న వచ్చిన విషయం చెప్పారా నాకు అసలు ఎందుకు చేయలే హర్షన్న ఇడికి తీసుకోతే ఆడికి వస్తారంట వీళ్ళు అర్థం చేసుకో అంటే హర్షన్న ఎవరన్నా ఇంట్లో పోవాలి ఎవరు అంటే హర్షన్న ఎప్పుడైపు ఇటుకో పోతారు దేని దగ్గరకు దాని దగ్గర కూడా తీసుకోతే పోతారు వీళ్ళు ఇగో ఎక్కువ మాట్లాడద్దు ఎందుకు పోతాడు మా ఇంటికి సిగ్నల్ దివ్యా హర్ష చెప్పినట్టే ఏంటారు కదా మళ్ళీ వాళ్ళు మనం ఆడపిల్లల మీద వాళ్ళు అట్లా మాట్లాడడం తప్పు అట్లా వీడియో పెట్టించి ఏం ప్రూవ్ చేద్దామని నువ్వు వీడియో పెట్టిస్తున్నావు దివ్య బాధలు ఉంది ఏమైందో అర్థమైతలే ఉడతానే ఉంది ఆమె ఏం చెప్తలే చక్కగా అందుకే నేను బాధలా కాదు నా ఇంటికాడికి వచ్చిండు నిన్న ఆయన వచ్చిండు వచ్చి పెద్ద 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 మాటలు మాట్లాడింది ఇగో నా గురించి అయితే మాట్లాడలే మొన్న మేము వీడియో చేసినాం కరెక్ట్ రీల్స్ చేసినాం వాళ్ళు ఎవరో ఉన్నారు నాకు తెలియదు వాళ్ళు అసలు వాళ్ళెంత చిల్లరేలో తెలియదు వీళ్ళే అసలు నువ్వు ఉన్నావు చిల్లర నీకెందుకు కొమ్మొస్తున్నావు చిల్లర అవును ఎందుకు వచ్చిన వర్షం మా ఇంటికి ఏం చేద్దామని వచ్చినావు ఇప్పుడు నన్ను ఖుషికి వచ్చిన మా ఇంటికి రాలే మీ ఇంటి సైడ్ వీళ్ళందరూ ఏం చేశారు ఖుషి నాకు తెలియదు అసలు నీ బాధ ఏం చెప్తున్నా అదే నీకు అర్థమైతే ఆయన మా ఇంటికి వచ్చిండు ఆయన మొన్న వీడియో వేసుకున్నందుకు లొల్లైంది ఖుషి ఆయన వీడియోలో ఏం చెప్పిండు హోలీ తర్వాత నేను వాళ్ళ ఇంటికి పోయి మాట్లాడతా అన్నాడు వచ్చే ముందు ఏం చేయాలా నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఇట్లా వస్తున్నా దివ్య నేను వీడియో పెట్టుకొని వస్తున్నా అంటే నాకు బాధ ఇప్పుడు బాగా పెడతా ఇప్పుడు నేను బాగా ఏమైంది నాకు వస్తే ఏమైంది ఇప్పుడు ఏమైంది ప్రాబ్లం నేనేంటంటే మా ఇంటికి వచ్చి ఆన్సర్ ఇద్దుతా
చెప్పాలి కదా వీళ్ళు. నువ్వు అప్పటి నుంచి అరే చెప్పాలా బాగా కదా మరి? వచ్చింది కదా దివ్య. అది చెప్పకుండా అవన్నీ ఎందుకు చెప్తున్నావు? అగో, ఆ రోజు అరే పండగ. ఎందుకురా నువ్వు కనీసం చెప్పడానికి రాదా? అరే నీకు ఆ, తెలుసా? కొట్టగా అసలు కొట్టగా. నేను లేనా? నేను follow చేయలేనా? నేను చెప్పలేనా నీకు? కొట్టకుండా అరే, చెప్పు. అయిపోయినా దేవదాని, ఏమైంది ఇప్పుడు? నీకు ఇంట్లో కాదక్క అసలు మ్యాటర్ లేదు మమ్మల్ని కొడుతూనే ఉన్నావు అక్క నువ్వు Matter లేదు, మరి ఏం తప్పు ఉంది అక్క మేము తీసుకుపోయినామా అయ్యో, ఇట్లా అబ్బాయి ఏం తప్పులేదు సార్, మీ మీద ఏం తప్పులేదు, నాదే తప్పు ఉంది. నేను ఇలా వీళ్ళిద్దరి మధ్యలో పోయి వీళ్ళిద్దరికి సపోర్ట్ చేసినందుకు నేను పిచ్చిదాని, అంతే కదా? అంతే కదా ఖుషి? మా అన్న అన్న మా నువ్వు అంతే కదా? లేనిపోని మాటలన్నీ చెప్తావు. అసలు ఏమైందో అది చెప్తలే. పోలీసులు ఇప్పుడు వచ్చి ఏమైంది ఏం అరే చెప్పలేదు. నువ్వు పోయినాక తెల్లవచ్చాడు ఖుషి. సరే ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు. ఏం చేద్దాం అక్క? అక్క ఏం చేద్దాం చెప్పు. ఇప్పుడు ఏం నువ్వు చేద్దామా? పిలిచినావు, వచ్చి మాట్లాడుతున్నావా? మాట్లాడు. ఆ? అక్క, ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు. ఏం చేస్తావు? ప్రాబ్లం ఏంది? నువ్వు అంత పెద్ద పోతావా? కనీసం వచ్చి ముందు అదేంటి కాల్ మెసేజ్ చేయాలని తెగలేదా? నీకు ఫోన్ చేస్తే నువ్వు వచ్చి ఏం చేస్తావు అప్పుడు? నువ్వు వచ్చి ఏం చేస్తావు అంటే ఇది ఒకటి చేస్తారా? నాది నా కర్మ ఇది. నా ఇల్లుది. నువ్వు కొట్టు నువ్వు ఎందుకు కొడుతున్నావు అక్క? మొన్న అంత పెద్ద వాళ్ళని ఇప్పుడు అలా ఉన్న వాళ్ళ దగ్గర పోయి ఏం చేసావు అంటే నేను ఆయన దగ్గరికి ఓను ఖుషి చెప్పే ముందు నేను మా ఇంట్లో ఏం చేసావు దివ్య? నేను మా ఇంట్లో ఎప్పు కొట్టా. ఏమని ఇప్పుడు ఏమైంది ప్రాబ్లం? ఏం చేద్దాం చెప్పు. అది మ్యాటర్ చెప్పు. దమ్ము పోలీసుల దగ్గరికి. అరే ఏడికక్క? కొంచెం ఆగు, మాట్లాడు. ఇప్పుడు అంటే నేను చచ్చినా నేను ఏమైనా పర్లేదు నాకు చెట్టు చస్తా నేను అరే నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు? ఏమైంది? బయటనేమో వాళ్ళతో తిట్లు తింటా, నీతో తిట్లు తింటా, మీ ఓడు వచ్చి వీడియో తీసుకుంటాడు పోతాడు. ఆయన అమ్మ నువ్వు అసలు చాలా పెద్ద మేధావి, నువ్వు అయితే అబ్బా హర్ష నిజంగా చెప్తున్నా కదా నీకు ఎందుకు అంటాను అంటే ఆయన అంటే నీకు కోపం వస్తుంది. కాదబ్బా. ఆయన కూడా మా ఇంటికి రాడానికి, ఆయన కూడా మా ఇంటికి రాడు. ఆయన ఇంటికి రావడానికి వచ్చిండా? మీ దగ్గరకు వచ్చినావా? అంటే ఇప్పుడు నువ్వు ఆయనకు సపోర్ట్ ఎందుకు హర్ష? నువ్వు ఎందుకు రావాలి? నువ్వు ఎవడు అసలు మా ఇంటికి రావడానికి వీడియో చేయడానికి? నా దోశ అంటే స్టార్టింగ్ లో నా దోశ అంటే ఖుషి ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఒక ఇంటికి వచ్చినా అన్నప్పుడు చెప్పాలి. నేను ఇప్పుడు నీ ఇంటికి వస్తా, నీ ఇంటికి వచ్చినా అని చెప్పి నీకు వస్తా. ఫ్రెండ్స్ ఇప్పుడు ఏం ప్రాబ్లం? ఫ్రెండ్స్ కాదని చెప్పట్లేదు. మా ఇంటికి వచ్చేటప్పుడు చెప్పాలా? అబ్బా నేను చెప్పాలా మొత్తుకుంటున్నా కదా. అదే చెప్తే నువ్వు ఏం చేసావు అది చెప్తున్నా. నాకు ఇంట్లో ఉంచదలే ఖుషి, నన్ను ఇంట్లోకి చెల్లగొడతాను. నువ్వు వస్తావా ఇంట్లో? నా ఇంట్లో వచ్చి మాట్లాడతావా? మా మమ్మీ తిడుతుంది నన్ను. ఇంట్లో తిడుతురు ఖుషి, నన్ను ఇంట్లోకి రాని అని అంట. నేను ఇంట్లోకి వెళ్ళిపోతా ఖుషి. మా మమ్మీ తిడుతురు నన్ను. నీకు అర్థమైతలే అసలు. వీడన్నా చెప్పాలి కదా, వీడు చెప్పలేడు కనీసం వస్తున్నాను. చెప్పు సార్, నేను ఇంటాను. నువ్వు చెప్పు మేడం. మీ వాడు కూడా వచ్చి మాట్లాడతాడు. మీ అంతా నేను మాట్లాడతా. నీవి చాలా తప్పు హర్ష చెప్తున్నా. నేను నా ఇంటికి పంపిస్తా నేను పోలీసులు అని. నువ్వు వాళ్ళతో నువ్వే మాట్లాడి. అన్న వాళ్ళ ఇంటికి ఎందుకు పంపించావు అక్క? ఎందుకు పంపియొద్దురా? ఎందుకు పంపియొద్దు? ఎందుకు ఏడుస్తున్నావు? వాళ్ళు ఏమైంది చెప్పు. నా ఇంట్లో నన్ను తిడుతారు ఖుషి. మా అవును దివ్య, ఒక్క నిమిషం. మీ ఇంట్లో అన్న మీ ఇంట్లో తిట్టడానికి కూడా ఒక రీజన్ ఉంటది. అది ఏం చేసినావు? ఏమైంది? అది మాట్లాడు. నింది అర్థం చేసుకో ఫస్ట్. నువ్వు ఏం చేసినావు మీ ఇంట్లో? ఒక నిమిషం చెప్పు ఏమైంది ఇప్పుడు? ఏంటి నా నేను ఒళ్ళి నా ప్రాబ్లం ఏందో నేను చెప్తా. ఇంట్లో ఛాన్సర్ ఇవ్వు, నేను ఇంట్లో ఏం వెళ్ళిపోతున్నా. మా ఇంట్లోకి వచ్చి ఛాన్సర్ ఇవ్వు. నేను తీసుకొని వచ్చినా అవునా? నేను తీసుకొని వచ్చిందా అంటే మనం ఎందుకు వచ్చిన వీడియో చేయడానికి ఖుషి? రీల్స్ కి మనమే పోయినాం, అన్నిటికీ మనమే పోయినాం. ఆయన ఒకటి వచ్చి మనం కాపాడుకుంటుంటే ఆయన మీదనే అవుతున్నాయి. ఆయన వచ్చి మనం అరే నేను కాపాడింటే ఖుషి. నా ఇంటికి ఏం మాట్లాడి నువ్వు ఏమని మాట్లాడావు? వాళ్ళకి తెలియదు. మళ్ళీ తిరిగి ఎడికన్నా పోతావు. ఇల్లు అంటే పోతావు. ఆహా, అంటే ఇప్పుడు మీరు ఒకటయ్యారు. నువ్వు ఒకటి చెప్పు. ఈమె తీసుకొని వచ్చింది
సరే నేను కూడా రీల్స్ చేయడానికి పోయినా, నా తప్పు లేదు, అసలు మన తప్పు లేనలేదు. వాళ్ళు వచ్చిర్రు, లొల్లి చేసిర్రు, మాట్లాడారు, వెళ్ళిపోయారు. ఇప్పుడు అంటే ఇప్పుడు అన్ని తెలుసు, మరి మమ్మల్ని ఎందుకు చూసినావు, ఎందుకు కొడుతున్నావు, ఎందుకు ఏడుస్తున్నావు? ఖుషి మా ఇంట్లో పోలీసులు వచ్చారు. ఖుషి ఏం చెప్తారు? ఏమన్నా చెప్పు. ఆయన ఎన్నో తాగి పడిపోయాను, మేమేం కొట్టలేదు. వీడియో చూసినావా? నువ్వు వీడియో చూసినావా? ఏం వీడియో చూడాలి? నువ్వు మీరు చూసిరా వీడియో? నువ్వు సగం సగం వీడియో చూసి మాట్లాడుతున్నావు. మనోళ్ళు కొట్టలే, కరెక్టే. అవును. అరే నువ్వు మీ వాళ్ళు కొట్టలేరు నాకు తెలుసు, కానీ వాడు ఎట్లా క్రియేట్ చేస్తుండు? చెప్పు సార్. అయ్యో ఏదైతే ఒక మాట వినొక్క. సరేరా చెప్పరా. ఇప్పుడు 24% తాగి ఉంటారు, నీకు తెలుసు. వాళ్ళు ఎన్నో పడిపోయారు. వాళ్ళు ఏం చెప్తారు అన్న వచ్చి నీకు తెలుసా? వాళ్ళు తాగుంటారా? వాళ్ళు ఏమన్నా మీ చుట్టాలా? వాళ్ళని అంటుంటే బాధపడుతున్నావు. ఆవిడ తాగి పడిపోయారు. వాళ్ళు ఏమో తాగి ఉంటారు కాబట్టి ఎవరికి స్టాండ్ ఇస్తున్నప్పుడు ఆయన ఎందుకు కొడుతున్నావు? ఓకే, నేను మా వాళ్ళకి ఎందుకు స్టాండ్ ఇస్తున్నా? నా ఇంటికి రాకుండా కూర్చొని నేను వీడియోలు చెయ్యాను, వీడియోలు ఆపేస్తాను. నేను ఆపేస్తాను, నేను వీడియోలు చెయ్యాను. నేను తోడిసాను. నాకేం సెన్స్ లేదు, నేను ఏం మాట్లాడుతున్నా తెలియదు. నాకు మైండ్ ఖరాబ్ అయింది. పోలీసు వాళ్ళు వచ్చి నేను మా ఇంటికి పోలీసు వాళ్ళు వచ్చారు, మాట్లాడారు. ఎందుకు అలా ఎవరు కొట్టిరో తెలియదు, ఆడ ఎందుకు వీడియోలో ఏం చేసుకురో తెలియదు. ఆడ పోయి ఏం చేసి ఎవరు వీడియో పెట్టిరంటే అవును వీడియో పెట్టిన ఆయన కూడా పోయి చెప్పిండ, నాకు సంబంధం ఎంక్వైరీ చేశారు. ఎందుకు ఎంక్వైరీ చేశారు? మీరు ఏమైనా కొట్టిరా గల్లీలో వీడియోలో అని చెప్పి గల్లీలో కంప్లైంట్ ఇచ్చిరో తెలియదు, అక్కడ ఎవరు కంప్లైంట్ ఇచ్చిరో తెలియదు, ఆడ పని చేసేటోళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. ఇప్పుడు నా ఇంటికి వచ్చి పోలీసు వాళ్ళు పోలీసు వచ్చి తీసుకోలేరా? అంటే ఇప్పుడు నన్ను తీసుకోవడానికి వచ్చిందా? అట్లా దిమాగ్ ఖరాబ్ చేసి నాకు వచ్చి నన్ను తీసుకోవాలని అంటే నీకు అర్థమైతే ఎందుకు వచ్చారు? దిమాగ్ పనిచేస్తున్నా. నేను ఏమన్నా నిన్న తీసుకోవాలి. ఇప్పుడు ఏం బాధ పోలీసు వచ్చి అంటే నన్ను తీసుకోవాలా జైలకి? అంటే వీళ్ళ ఎట్లా తెలుసా? వీళ్ళ మధ్యకి జైలు పెట్టాలంటే నువ్వు కొట్టడానికి పిలిచినట్టుంది, మాట్లాడడానికి పిలిచినట్టు లేదు. ఆ బాధ చెప్పమంటే సగం చెప్తున్నావు. వాళ్ళు ఎంక్వైరీ చేసారు కదా, అయిపోయింది కదా, చెప్పాలి కదా. ఇట్లుంటారు, నువ్వనే చెప్పాలా జరా. వీళ్ళు ఒకటే అయ్యా, హలో నాకు కూడా చెప్పి రాలేదు. నాకు చెప్పిరా మీరు? నాకు చెప్పిరా? ఆయన తోకెంబటి ఎందుకు వచ్చిర్రు చెప్పకుండా? వీడియో వాటి వచ్చినాం అక్క. ఆయన వీడియో అని చెప్పి నేను తెచ్చుకున్నాను చెప్తున్నాను. వీడియో చేయడానికి నాలుగే దొరికింది వీళ్ళకి, అర్థమైందా? హోలీ తర్వాత బంగ్లాదేశ్ ప్లేస్ కోసం అని చెప్పింది కదా అక్క వీడియోలు అన్న. నేను వెళ్ళిపోతా ఫస్ట్ మా ఇంట్లో వచ్చి మా ఇంట్లో ఆన్సర్ ఇచ్చి వెళ్ళిపోయి. అరే నువ్వు అమ్మనుంటా మెంటరా? ఒక నిమిషం మాట్లాడి చెప్పుకున్నాం. ఇప్పుడు రారా మీ ఇంటి దగ్గరికి ఎవరు? ఇప్పుడు నన్ను కొడుతున్నావు మా నాన్న పోలీసు వాళ్ళారా? ఇప్పుడు ఈయన పోలీసు వాళ్ళకి నాకు సిగ్గు లేదు, ఖుషిగా తిరగద్దని చెప్తే ఎందుకు తిరుగుతున్నారు? మళ్ళీ ఎందుకు వచ్చిన వీళ్ళు చూసుకుంటారంటే నాకు సంబంధం లేదు. నువ్వు నా ఇంటికి వచ్చినందుకు నాకు ఆన్సర్ ఇవ్వాలా? నాకు ఆన్సర్ నేను తిరుగుతలే. ఎందుకు తిరుగుతున్నావు? ఎందుకు అడుగుతున్నావు? హర్షనారాయణ తీసుకొని తిరుగుతున్నావు నాతో ఉంటే నీకేమైతుంది? అందరూ ఒకటే లాస్ట్ మీరు ఒకటే నువ్వు మాతో ఉంటారు. అందరం ఒకటే కదా, ఉంటాం అందరం ఒకటే. ఇప్పుడు లాస్ట్ నాకే కదా వచ్చింది. నేను సపరేట్ చూసిండా? సపరేట్ చూడలే. నువ్వు ఏం మాట్లాడుతున్నావు? వచ్చి నీకేమైతుంది నాకు అంటుండు. నీకు తెలుసా నాకు తెలుసు ఆయనకి. ఆయన చూసిండు కదా మనతో ఎట్లుంటాడు, ఆయన బాధపడుకుంటూ అంటుండు. అటు ఎట్లా అంటున్నావు అని. అవును ఆయననే బాధపడతాడు.
నువ్వు బాధపడతానంటే నువ్వు ప్రతిదానికి ఏడు సెట్లు చెప్పు నాకు అదే ఇడుసండి నాకు బాగా ఖుషి నన్ను ఇంట్లోకి వెళ్ళగొడతారంట ఖుషి నువ్వు వచ్చి వర్ష నన్ను ఎంత గలీజ్గా తిడుతున్నారు తెలుసా నువ్వు కనీసం చెప్పకుండా వచ్చిన వర్ష ఇప్పుడు ఏడుస్తున్నా ఎందుకు ఆయన చెప్పకుంటే నువ్వు ఫస్ట్ వద్దు ఖుషి చెప్పకుండా రాలేదా మీ ఇంటి దగ్గరికి అయితే రాలేముగా మీ ఇంటికి దూరంలో వచ్చినాము అర్థమైందా మీ ఇంటికి దూరంలో చేసినావా మీ ఇంట్లో చెప్పుకోలేవా మా ఇంట్లో ఎలా కొడుతున్నా ఏడుస్తున్నావు మా మీద వాళ్ళతో మాట్లాడేవాళ్ళు నువ్వు ఏమని చేసినావు అంటే నేను ఏం చేయాలి ఖుషి ఇంకా నేను కూర్చున్నా వీడియో మనం చేసిన వీడియో ఉంది ప్లీజ్ నేను వీడియో చేయను హర్ష అతను ఆన్ పని నువ్వు మాట్లాడు మా ఇంట్లో వచ్చి నన్ను పోలీసు వాళ్ళతో మాట్లాడలేదు నాకు మీకు ఏ సంబంధం లేదు మీరెవరో నేనెవరో లాస్ట్ కి నాకు ఏమైనా అయితే మీరు ఎవరు నించోండి నేనే నించొని మాట్లాడుకుంటున్నా కదా నా ఇంట్లో ఏమన్నా మీ ఇంటికాడికి వచ్చినప్పుడు నీకు ఫోన్ చేయలేను ఇప్పుడు పోలీసులు మీ ఇంటికి వచ్చాయి కదా నువ్వు పోలీసులు మీ ఇంటికి వచ్చినప్పుడు ఫోన్ చేయొచ్చు కదా నేను చేయను ప్లీజ్ నేను వీడియో చెయ్యను మీ అందరికి కూడా కావాల్సింది అదే మీ అందరిది కూడా ఇవాళ తిరిగిపోయింది మీ వాళ్ళకి కూడా కావాల్సింది అదే కదా ఇవాళ అయిపోయింది మీ అందరికి కూడా బాధ నీకైందా నువ్వు కనీసం చెప్పాలి ఏంది ఖుషి నేను ఇప్పుడు పోలీసు ఏమైతుంది నాకేమైనా అయితే నా ఇంట్లో నన్ను వచ్చి మేము ఉన్నాం కదా అక్క మాట్లాడడానికి మేము ఉన్నాం కదా మాతో మాట్లాడుతావు అట్లా మీ ఇంట్లో మాట్లాడాలా నువ్వు కూడా ఈయన సపోర్ట్ అంటే ఇప్పుడు నువ్వేందా పోలీసు వాళ్ళకి చెప్తే పోలీసు వాళ్ళు నిన్ను అడుగుతారు మళ్ళీ ఎందుకు కొడుతున్నావు ఆ పిల్లనని అవునా మీరు చేసిన గణకరం కదా ఇస్తావా ఇచ్చుకోపో కంప్లైంట్ మీ హర్షకి ఇస్తావా ఇస్తున్నా ఏం మాట్లాడుతావు మాట్లాడు నా ఇంట్లోకి వచ్చి ఇప్పుడు నాకు తెలియదు నేను ఇంట్లో ఉండాలా నా కోసం కాదు కదా నీటి దగ్గరనే నీటి చుట్టూ చేసి వచ్చాను చెప్పి వచ్చి మాట్లాడినా ఎందుకు ఆయన హోలీ అన్నప్పుడైతే మళ్ళీ గవర్నమెంట్ ఉన్నా నా పక్కకే నేను సైలెంట్ ఉన్నాను అనాల్సిన మా ఇంటి దగ్గరికి రావద్దు నాకు చెప్పి రా చెప్పదండి నీతోనే చేసి బట్టలు చెప్పుకున్నంత పెద్దలు ఉన్నాయి కదా కోసం చేసిండు మనందరి కోసం సరేనా నేను మా ఆయనతోనే మాట్లాడుకుంటా ఎందుకు రావక నాకు వీడియోలు ఏమంత కాదు నాకు ఇన్ని రోజులు మిమ్మల్ని నించోయడానికి కట్ చేసాం కదా ఇప్పటి నుంచి మీ మధ్యకి రాను మీకు ఏ సపోర్ట్ ఇయ్యాను హర్ష నేను వీడియోలోకి రాను నువ్వు నా ఇంట్లో వచ్చి మాట్లాడితేనే నేను వస్తాను ఈ వీడియోలోకి పోలీస్ స్టేషన్ లో మాట్లాడు హర్ష నన్ను నా ఇంట్లో పోలీసు వాళ్ళు వచ్చారు హర్ష మా ఇంటికి ఎంత గలీజ్ ఉంటే ఒక ఆడపిల్లకి పోలీసు వాళ్ళు వస్తే గలీలు ఎట్లా చూస్తారు ఎంత గలీజ్ వస్తారు హర్ష మమ్మల్ని ఫోన్ చేసి ఒక్క నిమిషం దివ్యా మనం ఎవరి దగ్గర భయపడము పెద్ద పెద్ద మాట్లాడతాం నువ్వన్నా నేనన్నా వీళ్ళన్నా పోలీసు ఒక మాట కరెక్టే అన్నది కాదంటే ఆ రోజు మనం నలుగురమే కాక వైద్య ఒక్కదాన్ని బయటకు వచ్చినాం వాళ్ళు వచ్చి నువ్వు అక్షర ఎట్లా తిడతావు ఎందుకు అట్లా అంటే వస్తుందా నాకెందుకు కోపం తిడతారేమో వాళ్ళు తిడతారు వాళ్ళు కొట్టి కొట్టి పెట్టినావు వాళ్ళు తెలిసిందే మనం ఆ రోజు మళ్ళా వాళ్ళు ఎట్లా కొడుతుంది వాళ్ళు చెప్పింది అర్థం చేసుకో మనకన్నా చిన్నగా వాళ్ళు ఎట్లా మాట్లాడుతున్నావు నాకు అర్థమైంది వీళ్ళందరూ ఒకటైరు మీరొకటి మేము మాట్లాడడం కదా మీకు కామన్ సెన్స్ ఉందా ఒకటి అంటే అందరం ఒకటే కామన్ సెన్స్ లేదు ఒక్కటే
నీ ఆగు ఖుషి అయిపోయినా నేను వీడియో చేయను, వీడియోలోకి రాను. హర్ష నేను ఏదున్నా నువ్వు మా ఇంట్లో వచ్చి మాట్లాడు, లేకంటే పోలీసులకు ఫోన్ చేశాను మాట్లాడు, మా ఇంట్లో ఫోన్ చేసి మాట్లాడు. అప్పటిదాకా నేను నీతో మాట్లాడా, నేను వస్తా, నేను రేపటి ఎల్లుండి వచ్చి నేను నీతో మాట్లాడతా, నువ్వు మాట్లాడాలా, నేను అడిగిన దానికి నువ్వు ఆన్సర్ ఇవ్వాలి హర్ష, అంతే. నీది ఇంకేం ఎందుకు చెప్పకుండా వచ్చినావు లేదు ఏమవుతా, నేను బంద్ చేసి పోరు, ఇక మీరు వెళ్ళిపోరు. తీసుకో నీకు తీసుకో ఖుషి.